నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి నాన్న. చెప్పమ్మా. మీతో ప్రతి విషయం ఎంతో ధైర్యంగా మాట్లాడేదాన్ని, కానీ ఇప్పుడు ఎందుకో ఆ ధైర్యం సరిపోవడం లేదు నాన్న. సంతోష్ గురించి ఏమైనా చెప్పాలా? సంతోష్ మీకెలా తెలుసు నాన్న? నువ్వు సంతోష్ని ప్రేమిస్తున్నావని తెలియగానే ఆ అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకున్నాను. నాకు నచ్చలేదు. అయినా నీకోసం వాళ్ళని మన ఇంటికి రమ్మన్నాను ఫ్యామిలీతో. అరే, నీ పెళ్ళి ఎలా చేయాలనుకున్నానో తెలుసా? మన ఊర్లో 10 మందిని పలకరిస్తే 8 మంది నీ పెళ్లి గురించే మాట్లాడాలా. గలా అనుకున్నాను కానీ నువ్వు ఇట్లా చేసావు. అబ్బా సర్లేండి, మనకి వెతికే పని తప్పించాడు కదా. ఏయ్, నువ్వు నోర్మోయ్. నీలాంటిదే దెబ్బ తగిలితే అబ్బా అనకుండా హాయిగా ఆయింట్మెంట్ పూసుకుందట. వాడు ఎవరినో తగులుకుంటే మనకి పని తగ్గిందని ఆనందపడుతున్నావు. అయినా వీడి ముఖానికి ప్రేమ అవసరమా? నేను కూడా మీ మొహాన్ని చూసే పెళ్లి చేసుకున్నాను కదండి. నవ్వేవంటే పళ్ళు రాలిపోతాయి. వచ్చి ఇంతసేపు అయింది, ఒక్కడు కూడా రిసీవ్ చేసుకుని రాలేదు. గీ పెళ్లి క్యాన్సిల్. నాన్న, నేను ప్రేమించిన అమ్మాయి నాన్న. చెయ్యి నోర్మై. వెనకటికి నీలోంటోనికే అదృష్టం అందలమేకిస్తామంటే బుద్ధి బురదలో గుంజిందంట. కనీసం 10 లక్షలు కట్నం తీసుకోవాలి. నాన్న, నేను ప్రేమించిన అమ్మాయి నాన్న. కట్నం అంటే కష్టమవుద్ది. ఓహో, చూసావే, గప్పుడే వెనకేసుకొస్తున్నాడు. పోరా, నువ్వు ఒక్కనే పెళ్లి చేసుకో. నువ్వు రావే. నాన్న రండి నాన్న. చెయ్యి వదులు. పాడిందే పాటరా పాచిపడ దాసరి అన్నట్టు. నాన్న అమ్మ ప్రేమ ఏంద్రా ఇది? అమ్మా, సరిపోయినారు ఇద్దరు. ఇందాక వచ్చినాక ఎలాగ వస్తామా? రా. సరే కూర్చోండి. అమ్మయ్యా. ప్రయాణం అంతా బాగా జరిగిందా? జరగలేదు. మళ్ళీ వెళ్ళి రమ్మంటావా? ఏ ముచ్చట అడుగుతావా? నాన్న. అమ్మా, అమ్మా. ఏం వదిన గారు, అమ్మాయి ఇంకా రెడీ అవ్వలేదా? ఇంకా లేదండి, 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. అందాక ఈ స్వీట్ హాట్ తినేయండి. స్వీట్లు హాట్ తినడానికి వచ్చినావరా? మనం వచ్చినా కూడా అమ్మాయి ఇంకా తయారవుతుంది. మనం అంటే అంత లెక్కలేదా? ఈ పెళ్లి క్యాన్సిల్. నాన్న, ఒక్క నిమిషం ఆగు నాన్న. నా పెళ్లి సెట్ అవని. సెట్ అయినాక నాకేం మిగులుతుంది? నీ పూలమాలలు తప్ప. ఏంటి తండ్రి కొడుకులు ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? దేశ రాజకీయాల గురించి దీర్ఘంగా చర్చించుకుంటున్నాం. రా, నువ్వు కూడా వచ్చి కూర్చో. ముగ్గురం కలిసి మాట్లాడుకుందాం. నాన్న, ఒక్క నిమిషం ఆగు నాన్న. వచ్చాడు రసగుత్తుడు. నా పెళ్లి సెట్ అవని. ఏంటి వదిన గారు, మీరేం మాట్లాడరేంటి? ఫోన్లో ఏదో చూస్తూ కూర్చున్నారు. అత్త కోడల్ని కిరోసిన్ పోసి తగలెట్టిందంట. అది ఎలా అని చూస్తున్నా. అయ్యో, మీరు ఇలాంటి వాళ్ళ? మీ ఇంటికి మా అమ్మాయిని పంపిస్తే ఇంకా అంతే సంగతులు. కిరోసిన్ పోసి తగలబెడతారు. అయ్యయ్యో వద్దమ్మా, మా అమ్మాయి మంచి కాఫీ పెడుతుంది. పెళ్ళెద్దు గాని తాగి వెళ్ళండి. మంచిగుందిరా ఫ్యామిలీ. అయ్యో అత్తయ్య, అంటే ఎవరో ఫార్వర్డ్ మెసేజ్ చేస్తే అది చూస్తుంది అంతే. మీరు కంగారు పడకండి. నా ప్రాణాన్ని అడ్డు వేసి మరి మీ అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకుంటా. అమ్మయ్యా. అయ్యకి లేక అడుక్కు తింటుంటే కొడుకొచ్చి కోడి పొలం అడిగిండట. అరే గిడీరా బాడకం. బావా, అక్కతో ఏమైనా మాట్లాడాలా? నువ్వు మా అక్కని లవ్ చేసావు కదా, మీ అక్కడ గుండెల్లో పెట్టుకుని పూజించా. గాడిద సంగీతానికి ఒంటే ఓహో అంటే
ఒంటే అందానికి గాడి ఆహా అందంట. వెనకకి నీలంటోడే. బావా నువ్వు వర్జినా? వేంద్ర చూస్తావు. ఏంటి తడపడుతున్నారు? ఏమైనా ఎఫర్లు ఉన్నాయా ఏంటి? ఎన్నున్నాయి? ఎంతమందితో ఉన్నాయి? అమ్మా తల్లి ఆపుతావా? నేను వర్జినే. ఇంత వయసు వచ్చింది, ఎఫైర్లు ఏం లేవంటే బడులు ఏమైనా రిపేర్లు ఉన్నాయా? ఏంటి అల్లుడు గారికి సన్న నొక్కులే గాని సంగీతం లేదన్నమాట. మా జీవితం. నీలాంటోడికి మా అక్కడి నుంచి పెళ్లి చేస్తే దాని గొంతు కోసినట్టే. కోసినట్టేనా? అమ్మాయి గొంతు కోసేస్తారా? మా అమ్మాయి గొంతు కోసేస్తారా? అయ్యయ్యో వద్దమ్మా, మా అమ్మాయి మంచి కాఫీ పెడుతుంది, పెళ్ళెద్దు గాని తాగి వెళ్ళండి. అయ్యో అత్తయ్య గారు మీరు ఆగండి. అమ్మా తల్లి నేనెంతో ట్రై చేస్తే మీ అక్క నాకు పడింది. నా జీవితం నాశనం చెయ్యొద్దే. సర్లే, నీకు మా అక్క పడ్డం ఎక్కువ, ఇంకా వేరే వాళ్ళు కూడానా? ఛాన్సే లేదు. మీరు కట్నం ఏమన్నా ఆశిస్తున్నారా? మా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. మార్కెట్లో కనీసం 20 లక్షలు నడుస్తుంది. మీరే చెప్పండి. నడిచినా పడుకున్నా 20 అంటే కష్టం, కానీ 10 అయితే ఓకే. 10 లక్షలు అయితే మాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. 20 లక్షలైతే మాకు అసలే ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్, ఈ పెళ్లి క్యాన్సిల్, ఈ పెళ్లి క్యాన్సిల్. అయినా మీ వాడు పెళ్లి చూపులకు వచ్చాడా పెళ్లికి వచ్చాడా? ఈ డ్రెస్ ఏంటి? చారాణా భారత్కు బారాణా టాంగా ఖర్చు అన్నట్టు. తగువేలరా జంగమదేవరా అంటే బిచ్చమయ్యరాట బొచ్చుముండా అన్నాడట. లేవరా నడు. శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముందు ఎక్కడ తెచ్చిందన్నాడంట. నీలాంటి ఒకడు. మాకు వస్తాయి సామెతలు. వస్తే వస్తే పట్టు. ఇంతసేపు మీరు చేసింది ఇక్కడ ఆపండి మీరు. ఆవిడ అసలే మాట్లాడారు. ఏదో మాట్లాడుతున్నారు. మీ మొహాలు అద్దంలో చూసుకున్నారా? నా కూతురు కావాల్సి వచ్చిందిరా నీకు? సంబంధమే వద్దండి. అత్తయ్య అసలు మీ అబ్బాయి మా అమ్మ గురించి మాట్లాడారు అసలు? అవసరం లేదు. మీరు వద్దు, మీ సంబంధం వద్దు. వచ్చిన పని చూస్తున్నాము. అవసరం లేదండి, అవసరమే లేదండి. అరే అవసరం లేదు. ఆపండి. అవసరం లేదు. అవసరమే లేదు. మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తే ఊరేసి చంపేసేలా ఉన్నారు మీరు. మా అమ్మాయి నూరేసి చంపేస్తారా? మా అమ్మాయి నూరేస్తారా? మా అమ్మాయి నూరేసి చంపేస్తారా? అయ్యయ్యో వద్దమ్మా, మా అమ్మాయి మంచి కాఫీ పెడుతుంది, మళ్ళీ కాఫీ? పెళ్ళెద్దు గాని తాగి వెళ్ళండి. గేంద్రైలొల్లి. అత్తయ్య నాన్న మామయ్య మీకు దండం పెడతా. కట్నం గురించి వదిలేసి అమ్మాయిని పిలిపించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జీవితం. సంతోష్తో ఒకసారి మాట్లాడాలి. ఏంటి వచ్చిన దగ్గర నుంచి క్యాన్సిల్ క్యాన్సిల్ అంటున్నారు? మీ నాన్న వాళ్ళకి ఏం చెప్పలేదా? అరే నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవే. మన విషయం మాట్లాడడానికే నేను నాన్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. బుజ్జమ్మా, నువ్వు ప్రేమించేది నా చిన్ననాటి స్నేహితుడు నారాయణ కొడుకుని. ఇంతకన్నా మంచి సంబంధం నేను తీసుకురాలేనేమో. నేను నిన్ను ఎలా చూసుకుంటానో మా నారాయణ కూడా అలానే చూసుకుంటాడు. ఏదో నేను ఏడిపిద్దామని నేను చెప్పలేదంతే. మరో 2 రోజుల్లో సంతోష్ వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు, సరేనా? థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అవును నాన్న, ఇంతకీ ఈ విషయం సంతోష్కి తెలుసా? తెలీదు. నీ కూడా చెప్పకూడదే అనుకున్నాను, అయినా ఉండలేకపోయాను. నాన్న, సంతోష్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి సంతోష్కి ఇదంతా చెప్పొద్దని చెప్పు నాన్న.
అలాగే అంతా కలిసి ఒక చిన్నాట ప్లాన్ చేద్దాం. సరే నువ్వు ఎలా అంటే థ్యాంక్స్ నాన్న. అంటే ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో నేను కొండగురునా? నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళ సంగతి చూసుకుని వస్తా. చాలజ్ఞ గారు చాలా తినేసిన మనం అందరం కలిసి ఆయన బకరా ఎక్కడికి చేసాం. తెచ్చారు మొత్తం బుక్ అయిపోయాడు పాపం. చాలే మావడొస్తుండు. కూర్చో. వచ్చినప్పుడు నుండి డబ్బు ఆ, మీరు కూడా అట్లానే అంటున్నారండి మీరు. మాట్లాడేది కదండి. ఇంటికి మళ్ళా సంబంధం. తోలు వచ్చి మధ్యలో మనం పెట్టుకున్నట్టు. నాన్న ఆపండి నాన్న మీ ఆస్కార్ పర్ఫార్మెన్స్. అమ్మా మహానటి. అయ్యయ్యో వద్దమ్మా. అత్తయ్య ఏమి నటించారు అత్తయ్య. మామయ్య నా డ్రెస్ బాగాలేదా? అంటే అల్లుడు అది నువ్వు నేను ఒరిజిన్ కాదా? లైట్ తీసుకో బావా. అంతా మీ కోడలాగా చెప్పేసింది. చెప్పేసిందా? తెలిసిపోయిందా? గైతే ఇంకెందుకు బాజా భజంత్రులు మోగాల్సిందే. అదండి. నిన్ను ఆట పట్టించినందుకు నా మీద కోపంగా ఉందా? కోపంగా ఉంది. మరి ముద్దిస్తావా? ఒకటి చెప్పు, పెళ్ళైన తర్వాత మధ్యలో నన్ను వదిలేస్తావా? వదిలేయటానికి భార్యాభర్తల బంధం అప్పుడప్పుడు వచ్చి పలకరించి వెళ్ళిపోయే చుట్టరికం కాదు నీళ్ళు. జీవితాంతం కలిసి ఉండే బంధం. మరి నాతో జీవితాంతం కలిసుంటావా? మన మధ్య గొడవలే రావా? గొడవలే రాకుండా ఉంటే అది రిలేషన్ ఎలా అవుతుంది? ఒకరిపై ఒకరు కోప్పడాలి, అరుచుకోవాలి, గొడవ పడాలి, మాట్లాడకుండా ఉండాలి. అయినా సరే కలిసే బ్రతకాలి, కలిసే ఉండాలి. మరి జీవితాంతం మనం కలిసే ఉంటామా? నేను నీకు బోర్ కొట్టనా? బంగారం, నువ్వు ఎప్పుడైనా మన అమ్మ నాన్నలు గమనించావా? వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎలా కలిసి బ్రతికారని. వాళ్ళు గొడవ వచ్చిన ప్రతిసారి గొడవను దూరం చేయాలనుకుంటారు. కానీ మనం మనుషులు దూరం చేసుకుంటున్నాం. ఫ్రీడమ్, ప్రైవసీ అంటూ ఒకరి మీద ఒకరికి ఉండే అధికారాన్ని దూరం చేసుకుంటున్నాం. కానీ ఆ అధికారంలోనే ప్రేమ ఉందని గ్రహించలేకపోతున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకో నీళ్ళు, ఎందుకు లేటుగా వచ్చావని అడిగిన భార్య, ఎప్పుడు ఫోన్లోనే అని విసుక్కునే భర్త, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నేనెప్పుడూ నీతో అలానే కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, సర్దుకుంటూ, ప్రేమించుకుంటూ గడిపేస్తా.